ನಡ್ಸ್ಕೊಂಡು ಹೋಗ್ರಿ ವಾಕ್ಯ ಮುಖಾಂತರ ಮತ್ತು ತಂದೆ ನಿಮ್ಮ ಒಂದು ಕೃಪೆಯಿಂದ ಇನ್ನೂ ಅನೇಕ ಜಾಯ್ನ್ ನಿಮ್ಮ ಕೃಪೆಯಿಂದ ಪಾಲಿಸ್ತಾನೆ ಇನ್ನು ಬೇರೆ ಬೇರೆ ಮನುಷ್ಯರೆಲ್ಲರೂ ತಂದೆ ಜಾಯ್ನ್ ಆಗುವಂತೆ ಅವರಿಗೆ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಪ್ರೇರೇಪಿಸಿತು ಅಂತ ಕೇಳ್ತಾ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಮ್ಮಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇನೆ ತಂದೆ ಆಮೇನ್. ಆಮೆನ್.
శ్రమణ ఆ, వినపడుతుందా? వినపడుతుందన్న? ఓకే. ఈ రాత్రి వాక్యధ్యానం నిమిత్తమై మనమందరం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19, 20, 21 వచనాలు మీ యొక్క బైబిల్ తెరిచి గమనించాలని కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19, 20, 21 వచనాలు నేను చదువుతాను, దయచేసి గమనించండి. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఇక్కడ చదివినటువంటి 3 వచనాలు మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు. 19వ వచనంలో మారు మనసు పొందినటువంటి అనుభవం, లేక ఒక విశ్వాసి ఒక వ్యక్తి రక్షింపబడినటువంటి అనుభవం, లేకపోతే ఒక విశ్వాసి మారు మనసు పొందినటువంటి అనుభవం, లేకపోతే బ్రతుకు మార్చబడినటువంటి అనుభవం. రెండవ భాగము 21వ వచనంలో ప్రభువును నీ ఇంటిలో లేకపోతే నీ యొక్క హృదయంలో చేర్చుకున్నటువంటి అనుభవం. ప్రభువు నీ ఇంటిలో కానీ నీ హృదయంలో కానీ నువ్వు చేర్చుకున్నటువంటి అనుభవం, ప్రభువుతో సహవాసం కలిగి ఉండే అనుభవం. మూడవదిగా 21వ వచనంలో ప్రభువుతో కూడా జయించినటువంటి అనుభవం. అంటే ప్రభు ఎలాగైతే ఆయన సమస్తాన్ని జయించినాడు, నువ్వు కూడా రక్షింపబడినటువంటి నీవు, ప్రభువును చేర్చుకున్నటువంటి నీవు ప్రభువుతో కూడా జయించే అనుభవంలోనికి రావాలి. ఆ స్థాయిలోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే ఆయనతో కూడా నువ్వు ఉండాలి. ఆయనతో కూడా నువ్వు ఉండ కొరకాయి నీకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలము ఎవరి కోసం సిద్ధపరుస్తున్నాడు? జయించినటువంటి వారి కొరకై. వారు అన్నీ జయించాలి. ఏం జయించాలనే సంగతి మళ్ళీ మనం చూస్తాం. కాబట్టి మొట్టమొదటి సంగతి 19వ వచనంలో మనం చూసినట్లుగా మారు మనసు పొందే అనుభవం. ఈ మారు మనసు పొందే అనుభవం ఎట్లా వస్తుంది? నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను. ప్రభు మనల్ని ప్రేమించినాడు. మొట్టమొదట ఆయనే మనల్ని ప్రేమించినాడు. మనం ఆయన ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించినాడు. కాబట్టి ఆయన మనల్ని గద్దిస్తున్నాడు, తన వాక్యం ద్వారా శిక్షిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరం రక్షింపబడినటువంటి వారమే. రక్షింపబడినటువంటి వారికి కూడా మారు మనసు అవసరం. ఏంటి మారు మనసు? ఎందుకు రక్షింపబడిన వారికి కూడా మారు మనసు అంటే, రక్షింపబడినామని చెప్పుకుంటున్నాం కానీ అనేక సార్లు మార్పు చెందినటువంటి జీవితం లేదు. ఇంకా లోకంతో రాజీ పడుతున్నాం. అనేక విషయాల్లో బలహీనతలు కలిగి ఉన్నాం. అనేక విషయాల్లో పట్టుకున్నటువంటి వాటిని వదిలిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. నేను ఈ మార్పు చెందిన అనుభవం అనే దానికి సాదృశ్యంగా మరి మాట్లాడితే మనము 3 ఉదాహరణలు ఉన్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసి జక్కయ్య. తనకి జీవితంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత తాను ఏదైతే అంతవరకు పాపం చేస్తూ వచ్చినాడో దానంతయు వదిలేసుకుంటున్నాడు. అంటే విడిచిపెడుతున్నాడు. విడిచిపెట్టి సంపూర్ణమైనటువంటి సమకూర్పులోనికి వస్తున్నాడు. 4 అంతలు చెల్లిస్తానన్నాడు. ఇంతవరకు నేనేం తీసుకున్నానో దానికి తిరిగి నేను 4 అంతలు చెల్లిస్తానన్నాడు. తన ఇంటిలో చేర్చుకున్నాడు. ప్రభుతో సహవాసం కలిగి ఉన్నాడు. తనకు ఇక మీదట వచ్చే శోధనలన్నింటిలో కూడా తాను జయించే అనుభవంలోనికి వచ్చినాడు. అలాగూ మార్పు చెందినటువంటి వారు ప్రభువుని చేర్చుకుంటారు. ప్రభు యొక్క వాక్యాన్ని విని దాన్ని అంగీకరించి దాన్ని స్వీకరించినటువంటి వారై ప్రభుతో సహవాసం కలిగి ప్రభు ఈ లోకంలో ఎదురయ్యే శోధనలన్నింటిలో కూడా ప్రభు ఒక సహాయం కోరి ప్రభు మీద ఆధారపడి వాటన్నిటిని జయిస్తారు. అలాగే జక్కయ్య తన యొక్క జీవితంలో ఈ అనుభవం కలిగి ఉన్నాడు.
అలాగే సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర అనేక సంవత్సరాలుగా తానెంతో పాపం చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఆమె యొక్క జీవితంలో రక్షణ కార్యం జరుగుతూ వచ్చిందో ఆ కుండ విడిచిపెట్టింది. ఆ పాపపు కుండ విడిచిపెట్టింది. ఊర్లోనికి పోయింది. అనేక మందిని ప్రభు వైపు తిప్పింది. మార్పు చెందబడినటువంటి జీవితము నీవు నేను కలిగి ఉంటే ఈ లోకంలో అనేక మందిని ప్రభు వైపు తిప్పుతాం. అది రెండవది. ప్రభు వైపు అనేక మందిని లాగేదానికి ప్రయత్నిస్తాం. మన జీవితాలు బట్టి ఇతరులు అనేక మంది ప్రభు వైపు మరలుకుంటారు. మనము ఈ లోకములో దేవుని కొరకై జీవజ్యోతుల వలె ఆకాశంలో నక్షత్రాల వలె ఉండాలని ప్రభు కోరుతున్నాడు. రక్షింపబడినటువంటి నీవు ఏదో నామమాత్రపు జీవితం జీవిస్తే సరిపోదు. ప్రభు కొరకై వెలగాలి. ప్రభు కొరకై అనేక ఆత్మలు రక్షించాలి. నీ కుండ విడిచిపెట్టాలి. ఆ కుండ విడిచిపెట్టి నువ్వు ఊర్లోనికి పోయి ప్రభు కొరకై అనేక ఆత్మలు తీసుకొని రావాలి. బోధించాలి. ప్రభువు ఇచ్చినటువంటి బాధ్యత అదే. ఆయన ఆరోహణం కాక మునుపు అంటే రెండవ రాకడకు ప్రభువు యొక్క ఆరోహణానికి మధ్యలో ఆయన మనకిచ్చినటువంటి బాధ్యత ఏంటంటే అదే. మీరే నాకు సాక్షులు. సర్వలోకానికి పోండి. స్వార్థ ప్రకటించండి. మీరు చూసిన సంగతులన్నీ చెప్పండి. బోధించండి. తెలియపరచండి. ఇక్కడ కాదు, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నా కొరకు సాక్షులై ఉండండి. ప్రభు ఇచ్చినటువంటి బాధ్యత అది. సమరయ స్త్రీ ఈ అనుభవంలోనికి వచ్చింది. తర్వాత మనము ఇంకా చూసినట్లయితే గెరాసీనులలో దయ్యం పట్టినటువంటి వాడు ఉన్నాడు. అతని పేరు సేన. సేన అనగా అనేకమైనటువంటి దయ్యములు పట్టినటువంటి వాడు. తన బ్రతుకు మార్చబడింది. ప్రభు తనని దర్శించినాడు. మార్చబడిన తర్వాత యేసు పాదముల యొద్ద కూర్చున్నాడు. ప్రభువును తన ఇంట్లో చేర్చుకున్నాడు. ప్రభువా నువ్వు పోవద్దు, ఇంకా ఉండు అంటున్నాడు. ప్రభువును ఉండమని కోరుతున్నాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి చూసినారు. వాడు స్వస్థ చిత్తుడై కొత్త బట్టలు కట్టుకొని ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చున్నాడు. ఇది రక్షింపబడినటువంటి అనుభవం. ఇది మారు మనసు చెందినటువంటి జీవితం యొక్క అనుభవం. నీ బ్రతుకు మార్చబడాలి. నీ వస్త్రాలు మార్చబడాలి. ఇంతవరకు మలినమైనటువంటి వస్త్రాలు మనం కలిగి ఉన్నాము. ఇప్పుడు మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ప్రభు కొరకై పరిశుద్ధమైనటువంటి జీవితం. ప్రభువును చేర్చుకునే అనుభవం. ప్రభువుతో సహవాసం కలిగి ఉండాను. ప్రభు పట్ల ఆసక్తి కలిగి ఉండే. అందుకే ఆ యొక్క 19వ వచనంలో ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఆసక్తి కలిగి ప్రభు చేత గద్దించబడి శిక్షించబడేటటువంటి మనం ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఏంటి మీ ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాననే మాటకు నేను చూస్తూ వస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో మాట తీసిన వాళ్ళు చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. త్వరగా మనం చూసుకొని ముగించుకుంటాం. సామెతలు 3:12. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రి తనకి ఇష్టమైన వారిని గద్దించు రీతిగా. మనం ప్రభుకి ఇష్టం, అందుకే మనల్ని గద్దిస్తున్నాడు. నువ్వు రక్షింపబడినప్పటికీ అనేక విషయాల్లో నువ్వు తప్పే ఛాన్స్ ఉంది, తప్పే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మనం జీవించేది పరలోకంలో కాదు. మనం జీవించేది పాపభూయిష్టమైనటువంటి భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు ఇక్కడ అనేక శోధనలు వస్తాయి. తిరిగి లోకంలోకి పోయే ఛాన్స్ ఉంది. తిరిగి లోకంలోకి పోయే అవకాశం ఉంది. కాబట్టి తండ్రి మనల్ని గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. అయితే ఆ శిక్షకు నువ్వు లోపడాలి. ఆ శిక్షను స్వీకరించాలి. ఆ శిక్షను స్వీకరించకుండా దాన్ని తృణీకరిస్తే తిరిగి లోకంలోకి వెళ్ళిపోతావు. తద్వారా మరణం వస్తుంది. తద్వారా పరలోకాన్ని కోల్పోతావు. తద్వారా ప్రభు యొక్క సింహాసనం మీద కూర్చుండే ఆ యొక్క ఆ యొక్క భాగ్యాన్ని పోగొట్టుకుంటావు. ఆ యొక్క దీవెనకరమైనటువంటి ఆ యొక్క స్థానాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి తండ్రి శిక్షించినప్పుడు, లేకపోతే తండ్రి గద్దించినప్పుడు ఆ గద్దింపును, ఆ శిక్షను స్వీకరించి మనం మార్పు చెందాలి. మనం బ్రతుకుని మార్చుకోవాలి. ఎక్కడ పడిపోయినాము? ఈ సంవత్సరాంతంకి వచ్చినాం. దేవుని యొక్క రాకడ బహు సమీపంలో. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. మనం ఈ లోకం మీద ఎప్పుడు ముగించబోతున్నాం మనకు తెలియదు. కాబట్టి ప్రభు గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు ఈ దినమే రక్షణ దినం నుంచి, లేకపోతే ఈ దినమే చివరి దినము నుంచి, ఈ గడియే చివరి గడియ నుంచి
ప్రభు కొరకై మనం సమర్పించుకొనుట, మనం సరి చేసుకొనుట, మనం మార్పు చెందుట చాలా అవసరం. ఇంకో మాట చూస్తాం, సామెతల గ్రంథం 13 అధ్యాయం 24 వచనం. త్వరగా తీసిన వాళ్ళు చదవండి. సామెతలు 13:24. Proverbs chapter 13 verse 24. రక్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షించు. తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని శిక్షిస్తున్నాడు. లేకపోతే ఆయన మనకు విరోధి అయిపోతాడు, మనం ఆయనకు విరోధులం అవుతాం. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తున్నాడు. కృపాకాలంలో ఉన్నాం, ఆయన కేవలం శిక్షతోనే వదిలిపెడుతున్నాడు. కృపాకాలం దాటిపోతే, అంటే ఒకవేళ ప్రభు యొక్క రాకడ వస్తే, ఆ రాకడలో నువ్వు నేను ఎత్తబడకపోతే నెక్స్ట్ వచ్చేది మహా ఉగ్రత, శ్రమల కాలం వస్తుంది. వేరే వాడు వచ్చి మనల్ని వెళ్తాడు. అక్కడ నీకు నెమ్మది ఉండదు, కలవరం ఉంటుంది. నువ్వు విడిచిపెట్టబడినటువంటి జీవితం, ఆ జాబితాలో నువ్వు చేర్చబడతావా? లేకపోతే ఇప్పుడే మారు మనసు పొంది, ఆసక్తి కలిగి మారు మనసు పొంది, ప్రభు యొక్క గద్దింపును, ప్రభు యొక్క శిక్షను స్వీకరించి ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందితే నువ్వు ప్రభుతో కూడా ఉంటావు, ప్రభు యొక్క సింహాసనం మీద కూర్చుంటావు, ప్రభుతో కూడా జయించే అనుభవంలోనికి వస్తావు. కాబట్టి మనము ప్రభు యొక్క గద్దింపును, శిక్షను ప్రేమించి ఆసక్తితో మనం మారు మనసు పొందినటువంటి వారమై అలాగే ప్రభు కొరకై మనం ముందుకు కొనసాగాలి. రెండవ భాగంలోకి వస్తే, మారు మనసు పొందినటువంటి తర్వాత ప్రభువుని చేర్చుకునేటటువంటి అనుభవం. ఈ ప్రభువుని చేర్చుకునే అనుభవం మనం చూస్తూ వచ్చినాం. గిరాసేనుల స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క దయం పట్టినటువంటి సేన అనేటువంటి దయం పట్టినటువంటి ఆ వ్యక్తి ప్రభువుని చేర్చుకుంటున్నాడు, ప్రభువుని చేర్చుకోవడానికి ఇష్టపడినాడు. జక్కయ్య ప్రభువుని చేర్చుకున్నాడు, సమరయ స్త్రీ కూడా ప్రభువుని చేర్చుకునింది. ఇంకా ఉండండి అని అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభువుని బ్రతిమలాడుతున్నారు. ఎట్లొచ్చింది అనుభవం? ప్రభువుని మన హృదయంలో లేకపోతే మన ఇంట్లో చేర్చుకుంటే వచ్చే ఆశీర్వాదం ఏంటి, వచ్చే దీవెన ఏంటి? మనం కూడా అబ్రహాం కుమారుల వల్ల మార్చబడతాం. నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతను కూడా అబ్రహాం కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. మనం దీవించబడతాం. ప్రభు మన హృదయంలో ఉంటే ఇక లోకములకు ఛాన్స్ లేదు, లోకంలోనికి పోయే అనుభవం లేదు, పాపం మనల్ని ప్రవేశించదు, పాపం మనల్ని నేలదు. ప్రభు మనల్ని నేలుతాడు, ప్రభు మన యొక్క జీవితాలను నేలుతాడు. ప్రభు యొక్క మన జీవితాల్లో సరైనటువంటి గమ్యాన్ని ఆయన నిర్ణయిస్తాడు. ఆయన తలంపులు ఉంటాయి, ఆయన ఆలోచనలు ఉంటాయి, ఆయన ఉద్దేశాలు ఉంటాయి, ఆయన ప్రణాళికలు ఉంటాయి, ఆయన చిత్తం ఉంటుంది. అన్నీ ఆయనకి ఇష్టంగా జరుగుతాయి. మన ఇష్టాలన్నీ కొట్టివేయబడతాయి. యవనస్తులంగా మనకు అనేక ఆశలు ఉండొచ్చు, అనేక చిత్తాలు ఉండొచ్చు, అనేక గోల్స్, అనేక డిజైర్స్, అనేక ఆస్పిరేషన్స్ ఉండొచ్చు. అయితే ప్రభువును మనం కలిగి ఉంటే, ప్రభువును మన హృదయాల్లో, ప్రభువును మన జీవితాల్లో మనం కలిగి ఉంటే, ఆయన ఆశ్రయిస్తే మన జీవితాల్లో ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి, జయించే స్థాయికి ఆయన మనల్ని తీసుకొని పోవాలని ఆయన ఒక ఆశ. కాబట్టి అందుకే అన్నాడు, కుమారుడా నీ హృదయం నాకి, నేను బయట నిలబడి తలుపు కొడుతున్నా. నువ్వు రక్షింపబడినావు సరే, మారుమనసు చెందినావు సరే, ప్రభువుతో సహవాసం కలిగి ఉండే అనుభవం ఉందా? ప్రభువుని యొక్క హృదయంలో చేర్చుకుంటున్నావా? లేకపోతే అప్పుడప్పుడు ఆయన వచ్చిపోతున్నాడా? లేకపోతే ఎప్పుడు నీ హృదయంలో ఉంటున్నాడా? ఆర్ వి సీజనల్ క్రిస్టియన్స్, ఆర్ వి పెరెన్నియల్ క్రిస్టియన్స్? మనకు ఇతరులకు ఏంటి వ్యత్యాసం? మనం దేవుణ్ణి కంటిన్యూస్గా వెంబడిస్తున్నామా? లేకపోతే మనకు అవసరత వచ్చినప్పుడు మనం వెంబడిస్తున్నాం? దేవుని మనం వాడుకుంటున్నామా? లేకపోతే మనం దేవుని కొరకై వాడబడుతున్నాం? ఇది ప్రశ్న. ప్రభువుతో ఉంటే, నువ్వు ప్రభువులో ఉంటే, ఆయనతో అంటుకట్టబడినటువంటి జీవితం ఉంటే ఆయన కొరకు ఫలిస్తావు. ఆయన కొరకై 30 60 100 ఫలం తీసుకొని వస్తావు. మంచి నేలలో విత్తబడినటువంటి ఆ యొక్క విత్తనము అది లోపలికి పోయి అది ఫలం తీసుకొని వచ్చింది. అది ఆయన వాక్యం స్వీకరించింది, ఆ గద్దింపును స్వీకరించింది, ఆ శిక్షను స్వీకరించింది, అది తీసుకునింది. తద్వారా ఫలం బయటకు వచ్చింది. మనం కూడా ప్రభు కొరకై ఫలం తీసుకొచ్చే వారం ఉండాలి. ఆయనను కలిగి ఉన్నప్పుడు ఆయన కొరకై మనము ఫలించే వారంగా మనం ఉంటాం.
ఎందుకంటే ఆయన నిజమైన ద్రాక్షవల్లి. ఆయనలో మనం తీగలము. ఆయనలో మనం ఫలించే అనుభవంలోనికి మనం వస్తాం. కాబట్టి ప్రభు మనం ఆయనను చేర్చుకుంటే, ఆయన మనలో ఉంటే, మనం ఆశీర్వదించబడతాం. ఇతరులకు ఆశీర్వాదకరం ఉంటాం. ఫలించి అభివృద్ధి చెందేటటువంటి ఆ యొక్క పరిస్థితిలోనికి మనం వస్తాం. తర్వాత మూడవదిగా జయించే అనుభవం. ఎవరు జయిస్తారు? ఏం జయించాలా? ఏం జయించాలా? మొదటి యోహాను గ్రంథం ఏం జయించాలా మనము? లేకపోతే మన ప్రభు ఏం జయిస్తూ వచ్చినాడు? మొదటి యోహాను గ్రంథం పత్రిక 5వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4, 5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు? యేసు దేవుని కుమారుడని ఎవడు నమ్ముతాడు? రక్షింపబడినవాడు, మారుమనసు చెందినటువంటి వాడు, వాడు నమ్ముతాడు. ఏం జయిస్తారు వాళ్ళు? లోకమును జయిస్తారు. ఎందుకు? దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించారు. వీఆర్ బౌండ్ టు హ్యావ్ ట్రయంఫెన్స్ విక్టరీ ఓవర్ ద వరల్డ్, ఓవర్ ద ఫ్లెష్, ఓవర్ ద గ్రేవ్, ఓవర్ ద డెత్, ఓవర్ ద సాటన్, ఓవర్ ఆల్ టెంప్టేషన్స్. మన జీవితాల్లో శోధనల మీద, మరణం మీద, సమాధి మీద, పాపం మీద, లోకం మీద, అన్నిటి మీద జయం పొందాలి. అందుకే 1 కొరింథీలో రాయబడినట్లు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ? వాటన్నిటి మీద ప్రభు జయం పొందినట్టు. రండి ఆ వచనం చూస్తాం ఒకసారి. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 54, 55, 57 వరకు చదవండి. 54 నుంచి. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 54 నుంచి 57 వరకు. క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యం నెరవేరు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనకు ఆయన ద్వారా జయం వస్తుంది. వేటి మీద జయం వస్తుంది? మరణం మీద, సమాధి మీద, ధర్మశాస్త్రం మీద, పాపం మీద, పాపం అనే ఆ బలం మీద. అందుకే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది. వాటన్నిటి మీద మనకు జయం ఇవ్వడానికి వచ్చినాడు. అందుకే రక్త మాంసములలో పాలువాడైనాడు. హెబ్రీయుల ఆసుపత్రిగా 2వ అధ్యాయంలో ఉంది ఆ మాట. మరణ భయం నుంచి విడిపించడానికి. అనేక భయాలు ఉన్నాయి మానవునికి. మరణం గురించి ఎంతగా భయపడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితులలో, ఈ కోవిడ్ పరిస్థితులలో ఎంతగా మానవుడు భయపడుతున్నాడు మరణం గురించి. అయితే వీటన్నిటి భయాల నుంచి విడిపించట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు, వాటన్నిటి మీద మనకు విజయం ఇచ్చేదానికి. కాబట్టి ఆయనలో మనం జయిస్తున్నాం. మనమే జయించేదానికి మనకు శక్తి లేదు. ఆయన బలమును బట్టి మనం అన్నిటిలో అత్యధికమైనటువంటి విజయం మనం పొందుతున్నాం. అన్నిటిలో విజయం. ఇన్ ఎవ్రీథింగ్ వి హ్యావ్ ది ట్రయంఫెన్స్, వి హ్యావ్ ది విక్టరీ. ఆయనతో కూడా జయిస్తున్నాం. లోకం మీద జయం. ఏంటి లోకంలో ఏమున్నాయి? లోకంలో ఏమున్నాయి? అదే యోహాను రాసిన మొదటి పత్రిక, ఎందుకు లోకం మీద మనం జయం పొందాలి? ఏమున్నాయి లోకంలో అంతగా మనల్ని ఆకర్షించేటివి, అంతగా మనల్ని పడేసేటివి? ఏమున్నాయి లోకంలో? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16, 17 16 వచనం చాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16 వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును
తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అవన్నీ లోక సంబంధమైనవి. నేత్రాశ, శరీరాశ, జీవ. సో లోకం వీటన్నిటి చేత నింపబడి వీటన్నిటిని జయించాల. అందుకే పైన అన్నాడు, చిన్నపిల్లలారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. మనం దుష్టుని జయించాలి, అపవాదిని, వాని క్రియలను జయించాలి, లోకాన్ని జయించాలి. లోకంలో ఉన్నటువంటి ఈ 3 సంగతులే కాదు, ఇంకా అనేక సంగతులు, వాటన్నిటిని జయించాలి. శోధనను జయించాలి, మరణాన్ని జయించాలి, సమాధిని జయించాలి. ఈ మరణాన్ని, సమాధిని మనం ఎప్పుడు జయిస్తాము? రండి, తెస్సలోనికీయులు రాసినటువంటి పత్రిక, 1 Thessalonians చాప్టర్ 4, 16 and 17. 1 Thessalonians chapter 4, 16 and 17. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. అక్కడ క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎందుకు? ప్రథమ ఫలం క్రీస్తు. ఆయన మృతుల్లోంచి మొట్టమొదట లేచింది ఆయనే. ఆయన మరణాన్ని జయించినాడు, సమాధిని జయించినాడు. ఇప్పుడు నెక్స్ట్ మరణాన్ని, సమాధిని జయించేది ఎవరు? క్రీస్తునందున్నవారు, లేకపోతే ఆయన వారు బ్రతికింపబడుదురనుంది. ఎక్కడుంది అది? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. ఇది బైబిల్ స్టడీ కాబట్టి మనము ఎక్కువ వర్సెస్ మనం చూసే అవకాశం ఉంది. దయచేసి బైబిల్ ఉంటే తీసి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడను. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదు. ఎవరు బ్రతికింపబడతారు? ఆయన వారు. ఎవరైతే ఆయనకు సంబంధించిన వారు, క్రీస్తుకు సంబంధించిన వారు, క్రీస్తును కలిగి ఉన్నవారు, మారుమనసు పొందినటువంటి వారు, క్రీస్తును చేర్చుకున్నవారు, జయించే అనుభవం కలిగినటువంటి వారు, సమస్తము జయించుట కొరకై క్రీస్తు మీద ఆధారపడినటువంటి వారు, వీరు ఆయన వారు బ్రతికింపబడతారు. క్రీస్తు వచ్చినప్పుడు వాళ్ళు బ్రతికింపబడతారు. ఎందుకంటే ప్రథమ ఫలం క్రీస్తు. ఆయన మరణాన్ని, సమాధిని, సమస్తమును గెలిచినాడు కాబట్టి మనకు కూడా ఆ విజయంలో మనకు కూడా పాలు. తర్వాత ఇంకా చూస్తే అదే అధ్యాయంలో కింద మనము చూడగలం. ఇంకా దాని గురించి వివరిస్తూ రాసినాడు అపోస్తలుడైనటువంటి పౌలు. కింద చూడండి, 51 నుంచి 54 వరకు ఉంది. అయితే మనం మొత్తం చదవము కానీ 51, 52 వచనాలు కలుస్తున్నాయి. ఆ 2 వచనాలు చదవండి. ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మృగంగానే మనమందరము మార్పు పొందుదము. బూర మృగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు. మనము మార్పు పొందుదము. మనం మార్పు పొందుతాం. ఒకవేళ నువ్వు జీవిస్తున్నా కానీ ఎప్పుడైతే ఆ కడబూర, ఆ యొక్క ఆర్భాటముతో, మహార్భాటముతో ఆ బూర ఎప్పుడైతే మ్రోగుతుందో ప్రభు యొక్క రాకడ యొక్క సమయంలో వెంటనే మనం కూడా మార్పు చెందుతాం. ఆయనను ముఖాముఖిగా చూస్తాం. వి విల్ మీట్ హిమ్ ఫేస్ టు ఫేస్. ఆ మాట ఎక్కడుంది? 13వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 12వ వచనంలో ఉంది. ఇప్పుడు మనం అద్దంలో చూసినట్లుగా చూస్తున్నాం, అయితే అప్పుడు ముఖాముఖిగా చూస్తామంట. చూడండి 12వ వచనంలో, ఇప్పుడు అద్దంలో చూసినట్టు సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూస్తాము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుతున్నాను. ప్రభువును పూర్తిగా చూస్తాము. అప్పుడు విల్ మీట్ హిమ్ ఫేస్ టు ఫేస్. మనకు ఆశ ఉంది, ప్రభువును ముఖాముఖిగా చూడాలని ఆశ ఉంది, జయించినటువంటి మన ప్రభువును చూడాలని ఆశ ఉంది. అయితే మనం మార్పు చెందినమ్మా, మారు మనసు పొందినటువంటి అనుభవంలో ఉన్నామా, ప్రభువును హృదయంలో కలిగినటువంటి అనుభవంలో ఉన్నాం, ప్రభువును చేర్చుకున్న అనుభవంలో ఉన్నామా? ఈ లోకంలో వచ్చే
ప్రతి శోధన, శరీరాశ, నేత్రాశ, జీవడంబు, లేకపోతే అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి పరిస్థితులు మనం జయించే అనుభవంలో మనం ఉంటే మనం ఆయనను చూస్తాం. ఆయనతో కూడా లేపబడతాం. ఆయనతో కూడా బ్రతికింపబడతాం. మనం కూడా ఆ జాబితాలో ఉంటాం. ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆ జాబితాలోకి వస్తాం. లేకపోతే మనం కూడా మృతుల యొక్క జాబితాలో మనం అట్లే క్షేతను మాత్రమే ధరించుకొని ఈ లోకంలో మనం విడవబడేటటువంటి వారుగా మనం ఉంటాం. కాబట్టి ప్రభువును ఎదుర్కొనే సమయం ఆసన్నమైతా ఉంది. ఎట్లున్నాం మనం? మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తున్నప్పుడు మనము పరీక్షించుకొని మనం ఎక్కడెక్కడ పడిపోయినామో పరిశుద్ధాత్ముడు మనకు చూపిస్తున్నప్పుడు మనం సరి చేసుకొని ప్రభు యొక్క గద్దింపును, ప్రభు యొక్క శిక్షను స్వీకరించి ఆసక్తి కలిగి మనం మారుమనసు పొంది ప్రభువుని తిరిగి మనం చేర్చుకొని, ఒకప్పుడు ప్రభు మనలో ఉన్నాడు, ఇప్పుడు ప్రభు మనలో లేడేమో, మన యొక్క జీవితం బట్టి ఆయన ఏడుస్తున్నాడేమో, ఆయన దుఃఖపడుతున్నాడేమో, అనేక బలహీనతలు ఈ సంవత్సరం అంతా ఈ యొక్క 11 మాసాలు పరీక్షించుకో. ఒక్కొక్క మాసంలో లేకపోతే ఒక్కొక్క వారంలో ఒక్కొక్క దినము ప్రభుని ఎట్లా దుఃఖపరుస్తూ వచ్చినావు? ఏ సంగతులను బట్టి ప్రభువుకు నువ్వు దూరం అయిపోయినావు? ఏ సంగతులను బట్టి తిరిగి లోకంలోకి వెళ్ళిపోయినావు? ఏ సంగతులను బట్టి ప్రభు నీ హృదయంలోంచి ఆయన బయటికి వెళ్ళిపోయే పరిస్థితి నువ్వు తెచ్చుకున్నావు? ఎందును బట్టి లోకాన్ని జయించలేకపోతున్నావు? ఎందుకు బట్టి అనేక సంగతుల్లో ఓడిపోతున్నావు? ప్రభు యొక్క బిడ్డలు, ప్రభు పేరు చెప్పుకునే బిడ్డలు, ఆయన నామం పెట్టుకున్నటువంటి బిడ్డలు ఎప్పుడు జయించాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన ఆ జయాన్ని మనకు కూడా తిరిగి ఇచ్చి జయించిన వాణ్ణి ఆయనతో కూడా ఆయన యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టాలని ప్రభు యొక్క ఆశ, ప్రభు యొక్క కోరిక. ఆయన యొక్క హృదయాన్ని, ఆయన యొక్క కోరికను మనం తీర్చదుము కాక. అలాగూ ప్రభు కొరకై మనల్ని మనం సమర్పించుకొని మనం సరి చేసుకొని ఏ యొక్క స్థలాల్లో మనం పడిపోయినామో అవి మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభుకు అప్పగించుకొని మనం కూడా జయించే జీవితం జీవించి రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో ఎత్తబడదుము గాక. మనం కూడా ఆయనతో కలిసి ఆ యొక్క గొర్రెపిల్ల విందులో మనం కూడా పాల్గొందుము గాక. అంతేకాకుండా యుగాలు ఆయనతో కూడా మనం ఉందుము గాక. అయితే ఎట్లుండాలా? ప్రభు యొక్క రాకడ కొరకై మనం ఎట్లుండాలా? ఏమని చెప్పాలా? ప్రభు వస్తున్నాడు. అయితే మనం ఎట్లా చెప్పే పరిస్థితిలో ఉండాలా? రండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఇదొక వచనం చూసి మనం ముగించుకుంటాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథం 22:20. రెవల్యూషన్ చాప్టర్ 22 వర్స్ 20. వినపడలేదు రాజు. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ? యోహాను భక్తుడు. యోహాను భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎట్లా కోరుతున్నాడు? ఎట్లా ప్రభువును తాను రమ్మని పిలుస్తున్నాడు, త్వరగా వచ్చునా అని చెప్తున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. మనం కూడా ఈ యొక్క ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. ఆమెన్. ప్రభు యేసు రమ్ము. రా ప్రభువా, నేను రెడీ. నీ రాకడ కొరకై నేను సిద్ధపడి ఉన్నా. నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఎత్తబడడానికి రెడీ ఉన్నా. ఇదో నేను లోకమును జయించున్నా. ప్రభా, నేను కూడా జయించే వారి యొక్క జాబితాలో నేను చేరి ఉన్నా. ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ సంకటం వచ్చినా, ఏ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా ప్రభు కొరకై నిలబడుతున్నాను. ప్రభు కొరకై నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. ఈ లోకమును బట్టి కానీ, ఎదురయ్యే శోధనలు బట్టి కానీ, వీటన్నిటి బట్టి నేను నలగొట్టుకొని ప్రభు కొరకై నేను నిలబడుతున్నాను. ప్రభు కొరకై పరిశుద్ధమైనటువంటి జీవితం నేను జీవిస్తున్నా. నిందారహితమైన జీవితం, నిర్దోషమైన జీవితం నేను జీవిస్తున్నా. ప్రభు తన యొక్క సంఘాన్ని ఆయన తీసుకొని పోయేదానికి వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలంట సంఘము? ఏ మచ్చ, ఏ డాగు, ఏ మడత ఇవేం లేకుండా నిందారహితంగా నిర్దోషంగా ఉండాలంట. కాబట్టి అటువంటి జీవితాన్ని ప్రభు కోరుతున్నాడు. సంఘములో అవయములుగా చేయబడినటువంటి మనము
మనం కూడా వ్యక్తిగతంగా ఆమెన్ ప్రభు యేసు రమ్ము, నేను సిద్ధపడి ఉన్నా ప్రభువా, నేను అన్నీ జయించిన, నేను నీ కొరకే, నేను నీ వాడను కాబట్టి నేను బ్రతికింపబడుతున్నాను, నేను తిరిగి లేపబడతా, నువ్వు వస్తే నీతో కూడా ఎత్తబడతా అని చెప్పే గుంపులో మనం ఉండాలి. కాబట్టి ఇలాగూ ప్రభు మనల్ని వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, లేకపోతే సంఘాలుగా, మనం ఏ సహవాసమైనప్పటికీ మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. మనమందరం ఆ పరలోక రాజ్యంలో కనపడాలి. అదే ఆయన ఉద్దేశం, అదే ఆయన యొక్క సంకల్పం. దాని కొరకే ఆయన తను తాను అప్పగించుకున్నాడు, తను తాను వ్యయం చేసుకున్నాడు, తను తాను క్రయం చెల్లించుకున్నాడు, తను తాను నలగొట్టుకున్నాడు, అన్నిటికీ అప్పగించుకున్నాడు. ఈ లోకంలో ఎంత అవమానం వచ్చినా, ఎంత నింద వచ్చినా అన్నిటిని జయించినాడు. చివరికి మరణాన్ని జయించినాడు, ఈ లోకాన్ని జయించినాడు. ఇప్పుడు పైన కూర్చొని ఉన్నాడు, రేపొద్దున మనల్ని తీసుకొని రావడానికి వస్తున్నాడు. మనం జయించిన వారి జాబితాలో ఉంటే మనల్ని ఆయనతో కూడా కూర్చుండబెడతాడు. దీని కొరకై మనం అందరం వ్యక్తిగతంగా మనం సిద్ధపడి యుద్ధము కాక, దేవుడి వాక్యం దీవించి ప్రభు యొక్క రాకడ కొరకై మనల్ని సిద్ధపరచును కాక. రాజు ప్రేట్. కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ రాత్రికాల వేళలో మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలైనా. ప్రభా, మీ యొక్క బిడ్డలముగా మేము మరి ఈ రాత్రికాల వేళలో మరి మీ యొక్క వాక్యం వినడానికి ప్రభా మీ పాల్సిన చేరి వచ్చినట్లుగా ప్రభా మమ్మల్ని మీ యొక్క వాక్యం చేత దర్శించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మరి మీరు మాట్లాడుతూ వచ్చిన మీ యొక్క లేఖలు మాటలు బట్టి ప్రభా, మరి మీ మాటలన్నిటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి రక్షింపబడిన వారమైన మా జీవితాల్లో, నా జీవితంలో మరి కొదువైనది ఏదో, మరి ఇంకా ప్రభా మరి మీ స్వారూప్యంలోనికి మేము రాకపోవడం కారణమైనది ఏదో ప్రభా, దాన్ని మీరు నాకు చూపిస్తూ వచ్చిన మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మరి రక్షింపబడి కూడా మరి ప్రభా అనేకమైన మరి ప్రాచీన పురుషుడు, లేకపోతే ప్రభా అది పాత స్వభావం, మరి మారు మనసు ఇంకా రాని స్వభావం కలిగి ప్రభు జీవిస్తున్నప్పుడు ప్రభా, మరి మీరు నన్ను ప్రేమించినారు కాబట్టి అనేకమైన సార్లు మీరు నన్ను గర్దిస్తూ వచ్చినందుకు, మరి ప్రభా హెచ్చరిస్తూ వచ్చినందుకు, శిక్షిస్తూ వచ్చినందుకు మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి నన్ను మమ్మల్ని మీరు ప్రేమిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమనంతటిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మరి మిమ్మల్ని చేర్చుకున్నది అనుభవంలోనికి ప్రభా, మరి అనేకులు మరి ప్రభా మీ యొక్క గ్రంథం మరి మీ యొక్క వాక్యంలో రాగలిగినారు. మరి సమరయ స్త్రీ గురించి మాట్లాడుతూ వచ్చినారు. ప్రభా అగరాష్ట్ర ప్రాంతంలో ఉన్న యొక్క సేనాదయం పడిన వ్యక్తి ప్రభా, ఆయన గురించి మాట్లాడుతూ వచ్చినారు. మరి ప్రభా అలాగే జక్కయ్య గురించి మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. మరి మిమ్మల్ని చేర్చుకున్నందుని బట్టి ప్రభా వారి జీవితంలో మరి ఎంతో గొప్ప మార్పు, ఎంతో గొప్ప ఆశీర్వాదం వారు పొందుతూ వచ్చినారు ప్రభా. మరి వారి మనసు పొందిన రక్షింపబడిన మేము కూడా ప్రభా మరి ఎల్లప్పుడూ మరి మీకు స్థానం నాలో మరి నేను ఇచ్చినట్లు మీకు కృపను అనుగ్రహిస్తామని ప్రార్థన చేస్తాను. పాపమును బట్టి మరి నా యొక్క స్వకీయ దురాశలను బట్టి ప్రభా మరి మేము విడవబడకుండానట్లు ప్రభా మీకు మరి నా హృదయంలో స్థలం లేకుండా ఉండకుండానట్లు మరి ఎల్లప్పుడూ మరి మీరు నా హృదయంలో నివసించటకు మరి నేను మీకు అనుకూలంగా జీవించినట్లు మీరు మాకు సహాయం చేస్తామని ప్రార్థన చేస్తాను తండ్రి. అలాగను ప్రభా మీ యొక్క రాకడ వచ్చినప్పుడు ప్రభా మరి సిగ్గులేని ముఖంతో మిమ్మల్ని ఎదుర్కొన్నట్లు మీరు నన్ను సిద్ధపరుస్తామని ప్రార్థన చేస్తాను. నమ్మకమైన ప్రభా మరి మిమ్మల్ని ముఖాముఖిగా చూసడి మరి అనుభవం మీరు మాకు దయచేయబోతున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి మీతో సదాకాలం ఉండడి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. క్రీస్తుతో కూడా మరి ప్రభా మమ్మల్ని ఎల్లప్పుడు
ఉంచబోతున్న మీ యొక్క విధానం బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, ఇటు అనుభవంలో మరి మేము ఎల్లప్పుడూ కొనసాగినట్లు మీరు మాకు సహాయం చేస్తామని ప్రార్థిస్తాను తండ్రి. అవును ప్రభా, యేసురమ్ము అనే అనుభవం మరి ప్రభా మేము ఎల్లప్పుడూ కలిగి ఉండడానికి ఆ మాటను ప్రభా నేను చెప్పుటకు మరి ప్రభా ఎల్లప్పుడూ నన్ను సిద్ధపరచుకొని మీరు అక్కడికి సిద్ధపడి ఉండనట్లు మీరు నా పట్ల మరి మా పట్ల కృపను అనుగ్రహిస్తామని ప్రార్థిస్తాను తండ్రి. వాక్యం నుంచి మీకు దాసిన బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి. రాబోయే దినాల్లో ఇంకా బలంగా భయంకరంగా వాడుకున్నట్టు మరి ప్రభా దీవించుకొని ప్రార్థిస్తాము. ప్రభావ మరి రాత్రి మా కొడుకుని మా పడుకొచ్చుకుని కంచగా దయచేయండి, సుఖమైన విశ్రాంతిని దయచేయండి. ఆమె చెప్పినైతే మేమందరం ప్రభు మరలా ఉదయకాల ప్రార్థనకి మళ్ళీ చేరాడానికి సహాయం చేయండి. మరి రేపు సాయంకాలం యూత్ మీటింగ్ కొరకు కూడా మమ్మల్ని సంచితపరచుకొని ప్రారంభిస్తాం. ముందున్న సమయాన్ని మీ చేతుల్లో పెడతాం. సమస్త మహిమగాస్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తాం. ప్రవేశిస్తున్నాం, ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. 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 శ్యామన బెనడిక్షన్. శ్యామన వినపడలేదా? ఇప్పటి వరకు మ్యూట్ లో ఉన్నారు. మన తండ్రి అయిన దేవునికి ప్రేమయు ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసం ఇక్కడున్న మనతోనూ సకల పరిశుద్ధులతోనూ ఎల్లప్పుడూ ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.